నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆలేరు ప్రభుత్వ హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. నాచారంలో ఏర్పాటు చేసిన హైపర్ మార్కెట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేసి కోడమొక్కులు చెల్లించుకున్నారు. కొత్తకొండలో కొండపై ఉన్న పురాతన వీరభద్రస్వామి ఆలయానికి 10 లక్షలతో మెట్ల మార్గానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తకొండలో నూతన పల్లె దవాఖానాను ప్రారంభించారు. ఆలేరు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వైద్యులతో మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. త్వరలోనే పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి ఎక్స్రే నిర్వాహకుని ఏర్పాటు చేస్తామని తెలిపారు. గడువు ముగిసిన మందులను తొలగించాలన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 87 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అందించారు. నాచారంలో ఏర్పాటు చేసిన వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ ను ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ ప్రారంభించారు. బాలకృష్ణను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. వాల్యూ జోన్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని బాలకృష్ణ అన్నారు. సాంకేతికంగా విడిపోయిన తెలుగు వాళ్లంతా ఒకటేనని, ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి వస్తువు వాల్యూ జోన్ లో దొరుకుతున్నాయని బాలకృష్ణ అన్నారు. చాలా సంతోషం. ఇంకా ఇంకా బాగా మన పని పెట్టుకోవాలి. పని లేదని మనం నిరాశపడకుండా దేశం మనకి ఏం చేస్తున్నాం కాకుండా మన దేశానికి ఏం చేసాం. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు రాజమౌళి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి విద్య యజ్ఞం లేకుండా విద్య అవకాశం ఇచ్చినట్టు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ గిరి ప్రదక్షిణలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. అంతకుముందు దీపాలను వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వారం వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
వరి ధాన్యం కొనుగోలు చేసి సంబంధిత రైతుల ఖాతాలలో 3 రోజుల్లోగా నగదు జమ చేయడం జరుగుతుందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కొంతమంది రైతులు తమ ఖాతాలో నగదు జమ కావడంతో నస్పూర్లో గల కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావుతో కలిసి జిల్లా కలెక్టర్కు మర్యాదపూర్వకంగా కలిశారు. నా పేరు తోటం రాయమల్లు, అది కిష్టాపూర్ గ్రామం. 97 బస్తాలు ఉన్నాయి నాకు. మరి మొన్న సోమవారం నాడు గవర్నమెంట్ రేట్ పడ్డది, నిన్న మాకు ఇది బోనస్ పడ్డది 16,400 రూపాయలు. ఇప్పుడైతే మాకు జల్దీ వచ్చింది. ప్రతిమ రైతులు ఎవరైనా మంచిగా ఎత్తుకొని గవర్నమెంట్ తెచ్చుకొని బోనస్ తీసుకుంటే చాలా మంచిది. ఎవరైనా మాది కిష్టాపూర్ లేదు, మేము గవర్నమెంట్కి ఓట్లు ఇవ్వడం జరిగింది. సో మాకు 80 క్వింటాలు అయింది. బోనస్ కూడా 40,600 వచ్చేసింది, మెసేజ్ కూడా వచ్చేసింది. సో తోటి రైతులు కూడా అందరూ గవర్నమెంట్కి అమ్ముకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. పొరుగు పని స్టేషన్ల ఏర్పాటు కోసం అనువైన స్థలాన్ని, భవన సముదాయాలను గుర్తించడంపై రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ దృశ్య మాధ్యమ సమావేశ మందిరం నుంచి డివిజన్ మండల స్థాయి రెవెన్యూ అధికారులతో జేసీఎస్ చిన్నరాయుడు, డిఆర్ఓ టి సీతారామమూర్తి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖుద్బుల్లాపూర్లోని గండి మైసమ్మ సర్కిల్లో గల మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు, మల్లారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, రాజశేఖర రెడ్డి, ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజు హాజరయ్యారు. కేసీఆర్ చిత్రపటానికి ఇన్ఛార్జ్ స్వామిగౌడ్ పాలాభిషేకం చేసి బీఆర్ఎస్ జెండాను ఎగరవేశారు. అందరికీ విజ్ఞప్తి, ఇక్కడ రాష్ట్రం కోసం, యావత్తు ప్రజల కోసం, యావత్తు ప్రజానికాది కోసం మేము తెలంగాణ ఉద్యమం చేసామని తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు ఏ పిలుపు అయితే ఇచ్చిందో కేసీఆర్ గారు, ఆనాడు పిలిపించినాడు అన్ని పోయినాయి. జిల్లాలే బస్సులు గిస్తులు మొత్తం కథం పట్టించినాం. అప్పట్లో ఉన్నమాట చెప్తున్నాం. మేము కూడా జిల్లా పథకాలు తెచ్చిన ఘనత మా కేసీఆర్ది. ఇలా కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. కేసీఆర్ తెలంగాణ, తెలంగాణ కేసీఆర్. జై తెలంగాణ, జై కేసీఆర్. జనగాం జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లిలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. మందకృష్ణ మాదిగను తాను అగౌరవపరచలేదని, కొందరు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. మలక్పేటలోని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ మద్దతుదారునిగా ఉన్న మందకృష్ణను రాజకీయంగా ప్రశ్నించడం తప్ప అని ప్రశ్నించారు. కానీ కొందరు తనను ఉద్దేశపూర్వకంగా దుర్భాషలాడడం దారుణమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, నియోజకవర్గాలకి సంబంధించిన కూడా వికలాంగుల సంఘాలన్నింటినీ దగ్గరికి పిలుచుకొని వికలాంగుల అలై బలై ప్రోగ్రాముని నిర్వహించడం జరిగింది. వికలాంగులు ఆత్మీయ సమ్మేళనం ఉండాలి, ఒకరికొకరు కలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి. ఆలోచన చేయండి. మీరు వికలాంగుల సంఘాలకు దూరమైన అన్న విషయాన్ని మీరు గుర్తించండి. దానికి ఇంకేదైతే మెరుగు అవుతుందో అది చూపించే ప్రయత్నం చేయండి. నేను కూడా నిన్న మొన్న సోషల్ మీడియాలో చాలామంది ఆ మీటింగ్కి వచ్చిన నా వికలాంగ మిత్రులు పెట్టినారు, వీరన్న గారు దూషించలేదు అని. సో దానికి ఒక్క సమాధానం కూడా చెప్పట్లేదు. కాబట్టి వాళ్ళు కూడా నా వికలాంగ సోదరులే, ఆ సోదరు కూడా నా వికలాంగ సోదరి. అందరం కలిసి పని చేద్దాం. ఇది ఈ అప్రశాంత వాతావరణం మీరు చేయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కాకినాడ జిల్లాలోని విద్యార్థులతో మరియు ప్రజలతో సైబర్ నేరాల గురించి చైతన్యం తీసుకురావడానికి కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో ఫైడా కాలేజ్ పటవలలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ, కోరంగి ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు.
చేసుకుంటారు కదా, ఈయన డ్రైవింగ్ చేస్తున్నాడు చంద్రశేఖర్, పక్కన సుభాష్ చంద్రబోస్ వచ్చి కూర్చున్నాడు. ఆల్మోస్ట్ ఇళ్లలో వ్యవసాయదారుల దగ్గర నుంచి చదువుతో సంబంధం లేకుండా వ్యాపారం అంటే ఎటువంటి ప్రొఫెషన్తో సంబంధం లేకుండా కూడా బ్లెస్సింగ్స్. ఈరోజు మనం ఇంత స్కేల్లో గ్యాదర్ అయ్యి ఒక సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మీ అందరిలో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. వద్దు అని ఎంతమంది చేతులు ఎత్తండి. సో మిగతా వాళ్ళందరూ కావాలనే ఇప్పుడు ఎత్తేస్తారు మళ్ళీ అందరూ. ఓకే రైట్. ఆ అమ్మాయి వ్యక్తిగతంగా చాలా సెన్సిటివ్. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా ప్రతి ఒక్కరూ చాలా సెన్సిటివ్. శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలను ప్రముఖ సినీ నటుడు సోను సూద్ సందర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు తెలుగు ప్రజలంటే చాలా ఇష్టమని, కుటుంబ సభ్యులుగా అనిపిస్తారని అన్నారు. తన సోదరుడు సిద్ధురెడ్డి పేద ప్రజల కోసం ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం చాలా గర్వంగా ఉందన్నారు. సిద్ధురెడ్డిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ సేవలో ముందుకెళ్లాలని కోరారు. విద్యార్థినుల సంతోషం వెలకట్టలేదని, తమ అమ్మగారి ఆశీస్సులతోనే సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని సిద్ధురెడ్డి తెలిపారు. పాలమాకుల మోడల్ స్కూల్ విద్యార్థులకు కావలసిన ల్యాప్టాప్లు పంపిణీ చేస్తామని సోను సూద్ తెలిపారు. పాలమాకుల కస్తూర్బా స్కూల్ ఇక్కడ 500 మంది స్టూడెంట్స్ ఉంటారు. సో లాస్ట్ టైం ఇక్కడ ఇష్యూ అయిన ఉండే పిల్లలు వాళ్ళ మినిమం నీడ్స్ కోసం, అంటే వాష్రూమ్ సరిగా లేవు, వాటర్ లేదు, ఫుడ్ కూడా ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు బాగా ఇబ్బంది పడి ఉండే. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తుండే సో దాని తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లం చూడడం జరిగింది. సో ఇక్కడ 43 వాష్రూమ్లు కట్టించాను. నా తల్లి నాకు ఇన్స్పిరేషన్. మీకు ముందు చెప్పాను కదా చెల్లెలు. సో ఇవాళ సొసైటీకి మీరు ఏం చేస్తారు అనేది మీకు వదిలేస్తున్నా. ఎందుకంటే మీరు ఇలా ఎంతో మంది ఇన్స్పిరేషన్. ఒక రియల్ హీరో ఉన్నాడు, ఒక చెప్పేశారు. సో నేను మీ ద్వారా ఇవాళ study and do something good. Thank you and make proud. So I'll do that for you guys. And thank you so much. I'm so proud of you. And God bless you. I love you too. స్టడీతో పాటు అదర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ ఎట్లాగో నేను మీకోసం చేస్తున్నా చెప్పాను కదా, స్పోర్ట్స్ గ్రౌండ్ చేస్తున్నాను. స్పోర్ట్స్ గ్రౌండ్ కాకుండా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇద్దరు టీచర్స్ యూఎస్ నుంచి కూడా మీకు ఆన్లైన్లో, అంటే టీచర్ పర్మిషన్ ఇస్తే ఆన్లైన్లో మీకు రెగ్యులర్ క్లాసెస్, అంటే మీరు ఏదైతే క్లాసెస్ నేర్చుకుంటున్నారో దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేయడానికి మీకు ఏమైనా బెస్ట్ కావాలంటే యూఎస్ ఉన్నారు. అది దీక్షా దివస్ సందర్భంగా మలక్పేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత హబీబ్ ఆధ్వర్యంలో అక్బర్బాగ్ దిల్కుష్ ఫంక్షన్ హాల్లో రక్తదాన ఉచిత నేత్ర శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అజిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అని నినాదం ఇచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్ తెగించిన రోజు అని తెలిపారు. కేసీఆర్ చిత్తశుద్ధి నిబద్ధత వల్లే రాష్ట్రం సాధ్యమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నేతలు పగిల శ్రీనివాసరెడ్డి, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. దీక్షా దివస్ సందర్భంగా మలక్పేట్ కాన్స్టిట్యున్సీలో మా డివిజన్ ప్రెసిడెంట్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు అందరితో కలిసి ఇక్కడ హబీబ్ గారి నాయకత్వంలో బ్లడ్ క్యాంప్ మరియు ఐ క్యాంప్ చేస్తున్నాము. దీక్షా దివస్ మా కేసీఆర్ గారు 2009లో చేపట్టిన ఈ దీక్షా దివస్ తెలంగాణ మూమెంట్కి అతి ముఖ్యమైన ఘట్టం. దీనివల్లనే తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఫార్మేషన్కి బీజం పడింది. కేసీఆర్ గారు సచ్చుడో లేకుంటే తెలంగాణ తెచ్చుడో అనే నినాదంతో ముందుకెళ్ళిండ్రు. ఈ దీక్షా దివస్ తర్వాతనే తెలంగాణ ఫార్మేషన్ కోసం చిదంబరం గారు అనౌన్స్మెంట్ చేశారు. దాంతోపాటు और जो नौजवान जो इस तेलंगाना मूवमेंट में अपनी कुर्बानियाँ दिए उनको भी सलाम करते हैं, जिनकी वजह से आज हम तेलंगाना खुशहाल तेलंगाना में जी रहे हैं. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కందుకూరు మండల గురుకుల పాఠశాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందుల శ్రీరాములు యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, నిత్యం ఏదో ఒక గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారంతో కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు మరణిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో 51 విద్యార్థులను పొట్టన పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం. నా వెంబడి ఉన్న మా సోదరులంతా కలిసి రావడం జరిగింది. కానీ
ఇక్కడ నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం మీడియాలో చూసినంత పేపర్లో చూసిన దానికంటే చాలా పెద్ద ఎత్తున ఘోరం జరుగుతుంది. ఒక్కసారి నిజంగా కూడా ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి నేను వినియోగించుకోవడం ఏంటంటే, అయ్యా మీరు ఒకసారి సందర్శించండి. నిజంగా కూడా ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పడం ఏంటంటే, మేము గతంలో కలెక్టర్ చెప్పినాం, మా సెక్రటరీ గారికి చెప్పినాం, ఇక్కడ ఉన్న కమిషనర్ గారు చెప్పినాం, ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అని చెప్తారు. పిల్లలు బయటకు వచ్చి నిజంగా పిల్లలు బయటకు వచ్చి బాధ ఏ విధంగా ఉందంటే, ఎలుకలు కొరుకుతున్నాయి, పిల్లలని కుక్కలు వస్తున్నాయి. ఆ విధంగా చెప్తుంటే పిల్లలు నిజంగా బాధేస్తుంది. నిజంగా మన కన్న పిల్లలు ఇదే విధంగా చూసుకోవడం ఒకసారి ఆలోచించండి. రైస్ మనం చూసినాం వెళ్ళాక, మీకు అయినా ఇక్కడ మురికి ఉంది, ఇక్కడ బాత్రూంలో బాగలేవు, నైట్ చలికి వంకుతురు పిల్లలు. ఏ విధంగా ఉందో ఒకసారి సందర్శించండి. ఒక్కసారి నిజంగా కూడా ఈ పిల్లల బాధ పట్టించుకోవడానికి కలెక్టర్ గారికి మొరవ పెట్టుకోవడం జరుగుతుంది. మళ్ళా ఒక 5-6 రోజుల తర్వాత వస్తామని పిల్లలకు భరోసా జరుగుతుంది. పిల్లలు నిజంగా చాలా బాధలెవరు, వాళ్ళకి భరోసా చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారి పైన ఉందని కోరుకుంటున్నాం. కాకతీయుల సామ్రాజ్య అధిష్టాన దేవి పద్మాక్షీదేవి ఆశీస్సులతో 30 శనివారాల నాడు పురాణ ఇతిహాస వైదిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కార్తీక దీపోత్సవం, పుష్పగిరి పీఠాధిపతులు అభినవోద్దండవ విద్యాశంకర భారతీ మహాస్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో దేవాలయ ఆస్థాన వేద పండితులు వాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని వైనిక బృందంలో నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. కాకతీయ నగర సామ్రాజ్య అధిష్టాన దేవి ఓరుగల్లు కొంగు బంగారమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి దేవాలయంలో ఇంకా గుర్తింపు పొందవలసినటువంటి దేవాలయం శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవాలయం. ఇట్టి దేవాలయంలో భక్తుల సహాయ సహకారాలతో వంశపారపర్య అర్చకుల యొక్క సమక్షంలో దినదినాభివృద్ధిగా ఎన్నో ఉత్సవాలు ఇట్టి కార్యక్రమ కార్తీక దీపోత్సవాన్ని ఒక్క దీపారాధన చేస్తే కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి ఫలితం. అలాంటి దీపోత్సవాన్ని రేపు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాము. అందరి యొక్క సహాయ సహకారాలతోటి. కావున భక్తులందరూ కూడా తరలి వచ్చి ఇట్టి దీపోత్సవాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతూ దేవస్థాన ఆస్థాన పండితులు అదేవిధంగా కార్యక్రమ అంతా కూడా స్వామివారి పర్యవేక్షణలో నిర్వహించడం వారి బాధ్యుడిగా శిష్యుడిగా నాగిల షణ్ముఖ అవధాని గారు తెలపడం జరుగుతుంది. నాగిల షణ్ముఖ పద్మనాభ అవధాని గారు. వికలాంగుల అలయబలిలో మందకృష్ణ మాదిగపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మలకపేటలోని వికలాంగుల సంక్షేమ భవన్ ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి నేతల ధర్నా చేపట్టారు. మందకృష్ణ బీజేపీ ఏజెంట్ అని ఆరోపించడం దారుణమని అన్నారు. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. వికలాంగులకి కృష్ణమాదిగకి క్షమాపణ చెప్పాలి. లేదు అంటవా నీకు ఏ రకంగా బుద్ధి చెప్పాలనో ఆ రకంగా మేము బుద్ధి చెప్తాము. ఎందుకంటే కృష్ణమాదిగ అమ్ముడు పోయిండు అని నువ్వు చెప్తున్నావు కదా. కృష్ణమాదిగ అమ్ముడు పోయినట్లు నువ్వు చూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము. వికలాంగులను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నామని అంటావా? వికలాంగులను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదిస్తే 2 రాష్ట్రాలలో ఇంత పెన్షన్ పెరిగేదే కాదు. మరి నువ్వు నీకు చిత్తశుద్ధి వికలాంగుల మీద ఉంటే నువ్వు మరి పెన్షన్ పెంచమని నీ దగ్గర ఉన్న సీఎం గారికి ఎందుకు చెప్పలేవు? అదే సీతక్కకి ఎందుకు చెప్పలేవు? ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని భర్తీ చేయాలి. వికలాంగుల హక్కుల పోరాట సమితి నువ్వు అన్ని కార్యక్రమాలు చేయి. మందకృష్ణ మాదిగ గారు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎప్పుడు అండగా ఉంటది. కానీ నువ్వు మాత్రం బేషరతుగా కృష్ణ మాదిగ గారికి క్షమాపణ చెప్పాల్సిందే. జనగామ జిల్లా పాలకుర్తి రాజు చౌరస్తా నుండి గుడివాడ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీతో జనగామ జిల్లా కేంద్రంలోని దీక్షా దివస్ కు పాలకుర్తి మండల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరు నవీన్, మాజీ జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండి మాదర్ బయలుదేరారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సెంబిపురాజు ఆధ్వర్యంలో గండి మైసంలో నిర్వహిస్తున్న దీక్షా దివస్ కార్యక్రమానికి షేర్లింగంపల్లి నియోజకవర్గంలో వివేకానందనగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు తరలివెళ్లారు. మొదటగా డివిజన్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసి కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. నేడు మనం దీక్షా దివస్ అని చేసుకుంటున్నాము. ఇవాళే మన కేసీఆర్ గారు మలిదశ ఉద్యమంలో భాగంగా 2009లో ఇదే రోజు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ దీక్ష ఎలా ఉండే అంటే కేసీఆర్ ఒకే నినాదంతో ముందుకెళ్ళాడు. తెలంగాణ వచ్చుడో లేదా కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో ముందుకెళ్లారు.
11 రోజుల్లోనే తెలంగాణ కోసం పోరాడి దీక్ష చేసి ఢిల్లీ గడ్డను వణికించి 11 రోజుల్లో మన తెలంగాణను సాధించాడు. ఇప్పుడు ఈ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నాం. అదే రేవంత్ రెడ్డి ఒకప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు సోనియా గాంధీని బలిదేవత అంటూ దూషిస్తూ ఉన్నాడు. ఇప్పుడేమో అదే సోనియా గాంధీ దేవత అయి కూర్చొని అందరిని పొగుడుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు. దేవతగా పూజిస్తూ ఉన్నాడు ఆయనని. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తారు, మన ప్రజల్ని ఎలా కాపాడతారని మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే తెలంగాణ కోసం మనం ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమ చరిత్రను కేసీఆర్ చేపట్టిన దీక్ష మలుపు తిప్పిందని బీఆర్ఎస్ గ్రేటర్ ప్రధాన కార్యదర్శి అజాం అలీ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించనున్న దీక్షా దివస్ వేడుకల్లో అజాం అలీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీగా తరలి వెళ్లారు. అజాంపురలో ప్రారంభమైన నాయకుల బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. 29th నవంబర్ నుంచి 9th డిసెంబర్ 2009 వరకు మన ప్రియమైన నేత, మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ నిహార దీక్ష కూర్చున్నారు. 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పోరాటం చేసి 2004లో కాంగ్రెస్కు నమ్మితే కాంగ్రెస్ తెలంగాణ గురించి పక్కకు పెట్టి ఏం మాట్లాడలేను. దాని తర్వాత 2009లో లోకల్ పార్టీస్తో అలయన్స్ చేసుకొని మనం ముందుకు పోతే అప్పుడు కూడా మనతో మోసం అయింది. కానీ దీనికి ఏమైనా పరిష్కారం కావాలని మన ప్రియమైన కేసీఆర్ గారు 29 నవంబర్ నుంచి 2009లో నిహార దీక్ష కూర్చొని ఒకే ఒక మాట రావాలి అని కోరుకుంటూ ఈరోజు మనం ఆజం ఫంక్షన్ మలక్పేట్ కాన్స్టిట్యున్సీ నుంచి అజిత్ రెడ్డి గారు మన ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఒక పెద్ద ర్యాలీ తెలంగాణ భవన్ వరకు పోతున్నారు. మధ్యలో బసవ తారక రామ హాస్పిటల్ దగ్గర మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రామారావు గారు మనకు వెల్కమ్ చేసుకొని ఆయన వెంబడే మనం మొత్తం తెలంగాణ భవన్ పోతారు. జై తెలంగాణ, జై తెలంగాణ. షేర్లింగంపల్లి డివిజన్లో గల నెహ్రూ నగర్, గోపీనగర్లో నూతనంగా చేపట్టిన డ్రైనేజీ, సీసీ రోడ్ పనులు మరియు తదితర సమస్యలపై అధికారులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పరిశీలించి మాట్లాడుతూ గోపీనగర్, నెహ్రూ నగర్లో సీసీ రోడ్లు దాదాపుగా పూర్తవగా మిగిలిన చోట్ల ఎమ్మెల్యే అధికారులతో చర్చించి త్వరలోనే సీసీ రోడ్ల పనులు ప్రారంభించి పూర్తి చేయిస్తానని ఆయన తెలిపారు. సార్ రమ్మన్నాడా? సార్ రమ్మన్నారా మీకు? నాకు ఐమాస్ లైట్లు నేను 14-15 ఐమాస్ లైట్లు పెట్టినట్టు ఒక్క నిమిషం లైన్ ఉండండి. ఇంతకుముందు ఉన్న ఏ ఉన్నప్పుడు శాంక్షన్ అయింది, శాంక్షన్ తీసుకున్నారు, కాంట్రాక్ట్ ఏజెన్సీకి ఇచ్చినారు, మరి ఏమైంది? హలో పేమెంట్ వస్తారా? స్టార్ట్ చేస్తారా? పక్కా సరే. ఏమని ఉండే ఫస్ట్ వీక్ అంటే సెకండ్ వీక్లో మనకు వర్క్ స్టార్ట్ చేస్తారా అంటున్నాను. సరే, స్ట్రీట్ లైట్స్ కూడా ఏం వస్తలేవు, మొత్తం పబ్లిక్లో తిరుగుతుంటే కాంప్లైంట్ అన్నీ నీ లైట్ల మీదనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కుకట్పల్లి లూలు మాల్లో లూలు బ్యూటీ ఫెస్ట్ 2024 హైదరాబాద్ ఎడిషనల్ అనే కార్యక్రమానికి ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2024 మిస్ ప్రకృతి కంబం ముఖ్య అతిథిగా హాజరై మాల్ రీజనల్ డైరెక్టర్ అబ్దుల్ ఖాదిర్, జనరల్ మేనేజర్ విమేష్ ఎంవితో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లూలు మాల్లో మెయిన్ బ్యూటీ ప్రొడక్టులపై అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తూ ఏర్పాటు చేసిన ఈ ఫెస్ట్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. హాయ్, నమస్కారం. నేను ప్రకృతి కంబం, మీ ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2024. I am here at Lulu Hypermarket City for the launch of Pond's and Tresemme presents Lulu Beauty Fest 2024. Lulu has amazing deals on all the beauty products, up to 50% off, and this is the must-have essentials for your winter skincare. Ikkada offers are valid from 28th of November to 8th of December. Also, I wish all the contestants the best of luck for their Lulu beauty pageant, and I will be here on the 7th of December for the grand finale. I cannot wait to see all of you at Lulu Mall, Hyderabad. You are coming to the finale? Yes, 100% I'm coming for the finale. It's happening on the 7th of December, and I will be here at Lulu Mall, Hyderabad. Beauty Fest second edition. Today we started here in Lulu Mall and the Lulu Hypermarket. This second edition, we are offering the main brand product amount to participate. Please correct me if I'm wrong. So that is how. But here we are conducting for free of cost. It is open class.
ఎస్ దేర్ ఆర్ ఫ్యూ జెన్యున్ వన్స్. అక్కడ మీరు పార్టిసిపేట్ చేస్తే అర్థమవుతుంది మీకు ఏం ఎక్స్పోజర్ ఉంది, ఏం నేర్చుకోవాలి, అండ్ ఆ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ మనీ. మీరు చెప్పినట్టు దిస్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ దెమ్ టు స్టార్ట్. మీరు చెప్పినట్టు స్టెప్పింగ్ స్టోన్ కూడా అవుతుంది. I wish you all the best. Thank you. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం లాలుతండాలో అంగన్వాడీ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న వెంకటలక్ష్మి అనే అంగన్వాడీ టీచర్ చిన్నారులకు నృత్యాలు పాటల ద్వారా పాఠాలు నేర్పిస్తున్నారు. అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు మంచి ఆహారంతో పాటు పాటలు డాన్సుల రూపంలో విద్యాబుద్ధులు బోధించడంతో తాండావాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఫస్ట్ వచ్చే పాలు మన వెనకట ఏం చేసేదంటే దయ్యాల కానీ భూతాల కానీ అట్లా పిండి పారబోసేది. కాబట్టి అట్లా పిండి పారబోయకుండా ఫస్ట్ వచ్చే పాలు ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాలి. మాకు పిల్లలు చాలా చక్కగా స్కూల్కి వస్తారు. అంగన్వాడికి ప్రతిరోజు ఆటలు పాటలు ఆనందంతో పిల్లల్ని ఎంతో చక్కగా మేము ఆడిస్తుంటాము. భాషా అభివృద్ధి పిల్లలకు పాటలతోటి భాషా అభివృద్ధి జరుగుద్ది, ఆటలతోటి శారీరక అభివృద్ధి జరుగుద్ది. మేము ఆటపాటలు నేర్పిస్తూ వారు పౌష్టిక ఆహారం ఎగ్గు పప్పన్నం తింటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఏడుపాయల శ్రీ నవదుర్గామాత అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశామని అమీర్పూర్ బీజేపీ మండల అధ్యక్షులు ఇళ్ల రాజులతా ముద్రాజ్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆలేరు ప్రభుత్వ హాస్పిటల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. నాచారంలో ఏర్పాటు చేసిన హైపర్ మార్కెట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే హీరో బాలకృష్ణ. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.